चोर करके ఈ సంవత్సరం రాష్ట్రంలో ప్రజా పరిపాలన వచ్చింది. ఆ ప్రజా పరిపాలన భాగంగా చంద్రగిరి నియోజక అభ్యర్థి కూడా నేను 30 సంవత్సరాల తర్వాత గెలవడం జరిగింది. చంద్రగిరి నియోజకవర్గంలో చంద్రగిరి నియోజకవర్గాన్ని జిల్లాలో రాష్ట్రంలో ఆదర్శంగా తీసుకుపోయి అందరికీ బాగుండాలని ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి కోరుకోవడం జరిగింది. చంద్రగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో తీసుకునేదానికి కూడా నాకు సహకారాలు ఇవ్వాలని స్వామివారిని కూడా కోరుకోవడం జరిగింది. 5 ఏళ్ళ మీ కోరిక ఫలించింది. ఎలా ఉంది? 5 ఏళ్ళ తర్వాత వచ్చారు తిరుమలకి. అంతే 5 ఏళ్ళ తర్వాత స్వామివారి మొక్కుకొని వచ్చా. ఆ మొక్కుబడి తీర్చుకున్నా. కానీ నడవాలనుకున్నా అక్కడ కుదరలా. పొన్నుదండాలు పెట్టి తీసుకొచ్చింది. ఎనలేని తృప్తి అనుభూతి. స్వామివారు కటాక్షాలతో కృప కటాక్షాలతో చంద్రగిరి నియోజకవర్గం అభివృద్ధి బాటలో పోతూ రాష్ట్రం కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారి నాయకత్వంలో బాగుండాలని కూడా మనసారా కోరుకుంటున్నాను. సీఎం సొంత నియోజకవర్గం కోరుకుంటున్నాను. అభివృద్ధి అనేది నేను నాకు ఎమ్మెల్యేగా పదవీ కాలం 5 సంవత్సరాలు అయితే నేను 4 సంవత్సరాలు అభివృద్ధి చేయాలని కొత్త నిశ్చయిత ఉన్నాను. దానికి స్వామివారి కృప ఉంటేనే జరుగుతుంది. కాబట్టి ఆ కృప కావాలని కూడా కోరుకుంటున్నాను.